సిఎస్సిహెచ్ జేడవెల్లి సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్ సార్. నేను పీపీసీ పచ్చనగూడెం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇన్ఛార్జిని. గత కొన్ని రోజులుగా నేను పంపించిన ఒక 2-3 రోజుల క్రితం ఒక 2-3 లారీలు పంపించాను. మిల్లు దగ్గర ఆగడం జరిగింది. అధికారులకు ఫోన్ చేశాను, పట్టించుకోవట్లేదు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది 42 ప్రకారం జోకిచ్చినా కానీ మిల్లు దగ్గర ఆపుతున్నారు, బి గ్రేడ్ అని చెప్తున్నారు. ఈ రైతులని ఇట్లా అన్లోడ్ కావట్లేదు. లారీ కాంట్రాక్టర్స్ ఏమో బాగా ఇబ్బంది పెడుతున్నారు. అలా మేము కొట్టిన ఫీల్డ్లో కొట్టిన బస్తాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. నువ్వు అదే లారీలు అన్లోడ్ తీసుకొని వచ్చి లోడ్ చేసుకొని పో అంటున్నారు. అక్కడ కొనుగోలు సరిగా జరగట్లేదు. ఇక్కడ అన్లోడింగ్ సరిగా అవ్వట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే మీరు రైతులతో క్యాన్వాస్ చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులేమో మాకు సంబంధం లేదు, 42 KS ప్రకారం జోకిస్తున్నాం, మాకేం సంబంధం అంటున్నారు రైతులందరూ. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఇక పంపించిన లారీలు మళ్ళీ షార్టేజ్ వస్తున్నాయి. దాని 42 ప్రకారం డివైడ్ చేసి రైతులకు రాసి ఇస్తున్నాను ఆ వేబిడ్జీ ప్రకారం. దానివల్ల కొంచెం తక్కువ వస్తున్నాయి బస్సాలని, అదొక ఇబ్బంది. ఏదైనా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దీన్ని అసలు చేయలేకపోతున్నాను సార్. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఈ తప్పని పరిస్థితుల్లో నేను సూసైడ్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను సార్. ఇక్కడి నుంచి అయినా కొంచెం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఇన్ఛార్జ్ల మీద చాలా ఒత్తిడి ఉంది. అధికారులందరూ పట్టించుకొని అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్లోడింగ్స్ అన్నీ సజావుగా సాగేటట్టు చూడాలి సార్. నా ఆత్మహత్యతోటైనా ఇప్పుడు నేను మందు అవుతున్నాను సార్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ఆయన. డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు రండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. చలో రండి బా.